హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు బటర్ పన్నీర్ రైస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. అందులో కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది వేగిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనిద్దాం బాగా. బటర్ కూడా వేసానండి. బటర్ కర్రీ అది వీడియో స్లిప్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ లంచ్ బాక్స్ అండి. కారం కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి. అదంతా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఆ టమాటా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికము. ఆ తర్వాత పన్నీర్ అండి. పన్నీర్ కూడా వేసుకోవాలి కట్ చేసి. తర్వాత కొన్ని బఠానీలండి, పచ్చి బఠానీ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా వచ్చింది. తర్వాత అందులో రైస్ వేసేసుకుందాము. అంతే, మొత్తం ఉడికిపోయింది. ఇందులో రైస్ వేసుకుందాం ఇప్పుడు. చాలా ఈజీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి ఇది. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత మొత్తం కలిపేసేయాలి. చూడండి ఎంత బాగుందో. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి. తర్వాత కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమ్మ చెక్క పిండుకోవాలి. కొత్తిమీర వేసి మొత్తం కలిపి నిమ్మ చెక్క పిండి వేసుకోవటమేనండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఈజీ లంచ్ బాక్స్ అండి దీని పేరు. చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.